హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా ఇలాగా కర్టెన్ అయితే తీసేయాలండి. తర్వాత దీన్ని చక్కగా తడుపుకోవాలన్నమాట. మనం కర్టెన్ ప్లేస్లో ఏదైనా పల్చటి బెడ్షీట్ ఉన్నా సరే దాన్నైనా తీసుకోవచ్చండి. చూడండి, ఇలా తడుపుకున్న తర్వాత వాటర్ అంతా గట్టిగా పిండేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి, మడత పెట్టుకోవాలి. వాటర్ అనేది అస్సలు లేకుండా చూసుకోవాలండి. ఇలా మడత పెట్టుకున్న బెడ్షీట్ని లేదా కర్టెన్ని మనం ఇలాగా ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. కనీసం ఒక 3-4 గంటలైనా ఉంటే బాగుంటుందండి. చూడండి, నేను నైట్ పెట్టాను. ఇదిగోండి, నెక్స్ట్ డే మార్నింగ్ తీసానన్నమాట. దీన్ని ఇలాగా తీసుకెళ్ళి నేను మా దర్వాజాకైతే వేస్తున్నానండి. గుమ్మంకి మనం ఇటువైపు కూర్చున్నామనుకోండి, దానికి ఆపోజిట్ సైడ్లో మనం టేబుల్ ఫ్యాన్ కానీ స్టాండ్ ఫ్యాన్ కానీ ఇలా పెట్టుకోవాలండి. చూడండి, నేను పెట్టాను. ఇలా పెట్టడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఇది కర్టెన్ అనేది చాలా చల్లగా ఉంటుంది. గాలి కూడా చాలా చల్లగా వస్తుందండి. రూమ్ అంతా చాలా కూల్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.